నీటివి తెలుగు. ఇప్పుడు ఏబీ టాప్ చూద్దాం. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద ఓడేపల్లి ఆర్సీఎం పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. 2023 సంవత్సరంలో పాఠశాల మూతపడిన నేపథ్యంలో 1996 సంవత్సరం నుండి 1994 విద్యా సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నారు. ఆర్సీఎం పాఠశాల పూర్వ వైభవం తెచ్చే విధంగా ఏప్రిల్ 1వ తారీఖున సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 స్థానాల్లో 48 సీట్లు సాధించడం పట్ల పాలకొల్లులో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేము గర్వంగా భావిస్తున్నామని పాలకొల్లు బీజేపీ సీనియర్ నాయకులు జక్కంపూడి కుమార్ అన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన ఢిల్లీ ప్రజలకు, బీజేపీ నాయకత్వానికి, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు దర్శించుకున్నారు. చైర్మన్ ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించగా తదుపరి నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ ను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించారు. తెనాలి వచ్చిన ఆయన హెడ్ పోస్ట్ ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ సహా అధికారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు. జిల్లా మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీ వాసులు నిరసనకు దిగారు. తమ శ్మశాన వాటికను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడు అంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెంటనే నిరసనకారులతో మాట్లాడారు. విషయం తెలుసుకొని ఇటువంటివి అన్యాయం జరగకుండా చూస్తామని నిరసనకారులకు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించుకున్నారు. నిరసనతో కాసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శ్రీ మావులమ్మ గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు 61వ జాతర మహోత్సవంలో అష్టలక్ష్మి అలంకరణలో భాగంగా అమ్మవారికి ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ముదిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి గజలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలమనేరులోని గుంటా ఊరు కాలనీలో 2 రోజుల క్రితం అప్పుల బాధతో షౌకత్ వలీ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలు చదువుకు తన వంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అన్నారు. సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తులు రద్దీ బాగా పెరిగిందని ఆత్మకూరు ఎంవీఐ ఏఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం భక్తులు గూడ్స్ వాహనాలలో అధికంగా వస్తున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గూడ్స్ వాహనాలలో ప్రయాణం చేయవద్దని, వస్తే సీజ్ చేసి స్టేషన్ కు తరలిస్తామని హెచ్చరించారు. శ్రీశైలం వచ్చే వాహనాలకు జరిమానా విధిస్తామన్నారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయాన్ని సాధించడంతో ఆదోనిలో ఆ పార్టీ నాయకులు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి శ్రీనివాస్ భవన్ మీదుగా ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే పాదసారథి మాట్లాడుతూ 2047 నాటికి భారత్ నెంబర్ 1 గా మారుతుందని, 75% ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని అన్నారు. రౌడీజం, గూండాగిరి, కబ్జాదారులకు పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు. కనిగిరి పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో దివంగత మాజీ జెడ్పీటీసీ పులి వెంకట రమణారెడ్డి జ్ఞాపకార్థంగా రాష్ట్ర స్థాయి లాన్ టెన్నిస్ క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు నరసరావుపేట, కావలి, కనిగిరి, గిద్దలూరు జట్ల మధ్య ఉత్కంఠ పూరితంగా పోటీలు సాగాయి. మరో 2 రోజులు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.